నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం ప్రొఫెసర్ గాలి వినోద్ సార్ దగ్గర ఉన్నాం. ఒకసారి ఆయనతో చర్చిద్దాం. ఏదైతే వర్గీకరణ అంశం మొదటి నుండి ఇప్పటి వరకు కూడా దాని మీద కీలక వ్యాఖ్యలు చేస్తూ ఏదైతే మందకృష్ణ మాదిగ మాట్లాడుతున్నటువంటి మాటలను తిప్పికొట్టిన ఏకైక వ్యక్తి గాలి వినోద్ కుమార్ సార్ అనుకోవచ్చు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి, మొదటి నుండి వర్గీకరణలో కొన్ని లోపాలు ఉన్నాయి, జరగాలి, కానీ దాన్ని ఇది రాజ్యాంగబద్ధంగా జరగాలని చెప్పేసి అనేక సార్లు చర్చించారు. ఇప్పుడు ఫైనల్గా అయితే 9% బి కేటగిరీకి, 1% ఏ కేటగిరీకి, 3%, 5% మూడో కేటగిరీకి వచ్చింది. ఎట్లా చూస్తారు దీన్ని? అంటే న్యాయబద్ధంగానే ఉంది. దాని ఏంటంటే ఇప్పుడు జనాభా దామాష పద్ధతిలో అక్కడ వాళ్ళు అది న్యాయబద్ధంగా పంచారు. ఓకే, తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు 9% రావడం అనేది వాళ్ళ జనాభా ప్రకారంగా వచ్చింది, 5% వాళ్ళ జనాభా ప్రకారంగా, 1% వాళ్ళ జనాభా ప్రకారంగా వచ్చింది. ఓకే, దాంట్లో ఏమాత్రం అన్యాయం జరగలేదు. కానీ ఇక్కడ సార్ మందకృష్ణ మాదిగ గారు ఇంకా చెప్తా ఉన్నారు, మా జనాభా దామాష ప్రకారం రాలేదు, మాకు ఇంకా 2% రావాలి, 11% పెంచాలి అని చెప్పి చెప్తాం. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారంగా 52 లక్షల చిల్లర జనాభా ఉంది. 52 లక్షల జనాభాకి అంతకంటే ఎక్కువ రాదు కదా. ఇప్పుడు మనము చదువుకున్న వాళ్ళంగా ఏదైతే ఉందో బేసు లెక్కల మీద బేస్ కావాలి కదా. ఇప్పుడు దాని ఆ లెక్కలు చూపెట్టకుండా, ఆ లెక్కలు లేకుండా ఇష్టం ఉన్నట్టుగా చేయడం కుదరదు. ఆడ 2011 సెన్సస్లో 52 లక్షల, ఇక్కడ లెక్కలు వేసి పెట్టా, 52,17,684 ఇది జనాభా లెక్క సెన్సస్ ప్రకారంగా. అట్లాగే గ్రూప్ 3 కేటగిరీ ఎవరిది? అది మాల అండ్ అనుబంధ కులాలు, 26 కులాలు, 17,71,682 డివైడెడ్ బై 15%. వాళ్ళకి వస్తుంది ఎంత? 5.09%. అంటే అనుబంధ కులాలకి కరెక్ట్గా 5.909 అంటే 5% కదా. అట్లనే గ్రూప్ 2 మాదిగ అండ్ అనుబంధ కులాలు 18 మంది అంటే దాంట్లో 32,74,377 జనాభా డివైడెడ్ బై 15% వేసుకుంటే 9.41% వచ్చింది. 9% ఇచ్చారు. అదే మరి జనాభా ప్రకారంగా ఇచ్చారుగా. అట్లాగే గ్రూప్ 1 పాపులేషన్ 1,71,625 ఇంటూ 15% వేసుకుంటే 0.493% అంటే 0.5% అంటే 1%. సో 1% మనం లెక్క కట్టచ్చు. సో ఎక్కడ కూడా అన్యాయం ఎక్కడ జరిగింది? కానీ అంత బలంగా ఇక్కడ మీరు లెక్కలతో సహా చెప్తా ఉన్నారు. మరి దేన్ని బేస్ చేసుకుని మందకృష్ణ మాదిగ గారు ఇలా పోయి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమంటారు ప్రెస్ మీట్లు పెట్టి బెదిరించడం కావచ్చు, లేదంటే వార్నింగ్ చేయడం, యుద్ధం ప్రకటిస్తా అని చెప్పడం, మన పోయి రేవంత్ రెడ్డితో కలిసినప్పుడు కూడా అదే లెక్కల ప్రకారం తప్పిదాలు ఉన్నాయని చెప్పిండని చెప్తున్నారు. ఇలా ఏకసభ కమిషన్ మెంబర్ను కూడా కలవబోతా ఉన్నాడు. దీని అందరిపైన మీ అభిప్రాయం? అంటే అది గ్రూపింగ్ లో వారు అడుగుతున్నట్టుగా గ్రూప్స్ లో మారుమని అంటాడు. ఏదంటే మాల అనుబంధ కులమైన నేతకాన్ ఉంది కదా, మాకు వాళ్ళ వల్ల అన్యాయం జరిగింది మాలల వల్ల, కాబట్టి మాకు సపరేట్ గ్రూప్ ఇవ్వని చెప్పేసి నేతకాన్లు అడుగుతున్నారు. అది తప్పేం కాదు. ఇప్పుడు గ్రూప్ 3 వరకు వచ్చింది కదా, గ్రూప్ 4 కూడా చేసుకోవచ్చు, 4 పోవచ్చు, తప్పేం కాదు. కాకపోతే పర్సెంటేజ్ లో ఎట్లా పంచాలనేదాన్ని మనం లెక్కేయాలి. ఇప్పుడు మాలలకి నేతకాని మాలలకి మధ్యలో 5% ఉంది కదా వాళ్ళ జనాభాలో, నేతకానులు తీసేస్తే 1% అటు పోతుంది. అప్పుడు మాలలకు 4% వస్తాయి. సో అట్లాగే మాదిగ అనుబంధ కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందులో గ్రూప్ 1లోకి వెళ్ళిపోతే, ఒకవేళ అనుబంధ కులాలు కనుక గ్రూప్ 1లోకి పోతే, ఇప్పుడు మందకృష్ణ చెప్తున్నది ఏంది, కృష్ణ గారు చెప్తుంది ఏంటంటే గ్రూప్ 1లో మాదిగ అనుబంధ కులాలకు ఇవ్వాలి, గ్రూప్ 2లో మాదిగలకు ఇవ్వాలి, గ్రూప్ 3లో మాల అనుబంధ కులాలకు ఇవ్వాలి, గ్రూప్ 4లో మాలలకు ఇవ్వాలి. సరే, మంచిదే. ఈ మొదటి నుండి కూడా అంతకుముందు ABCD ఏ టైపో ఇది కూడా అదే టైపు. కాకపోతే ABCD అనే పదం వాడడం కుదరదు, గ్రూప్స్ మాత్రమే వాడాలి. సో గ్రూప్స్ అనే ఎందుకు వాడాలంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా మనము పార్లమెంట్ మాత్రమే ABCD అనే పదం వాడడానికి ఆస్కారం. అందుకే ABCD అని కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం లేదు కాబట్టి గ్రూప్సే ఉంటాయి. సో కాబట్టి ఇవాళ ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న గ్రూపింగ్ విధానం ఏదైతే ఉందో, మాదిగ అనుబంధ కులాలకు 1%, మాదిగలకు 8% ఇవ్వాల్సి వస్తుంది అటువంటిప్పుడు. అలాగే మాల అనుబంధ కులాలకు 1%, మాలలకు 4% ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? 9% కాస్త మాదిగలకు 8% కింద అవుతుంది.
మరి అప్పుడు కూడా ఒప్పుకోవాలి. మరి ఇప్పటికే 9%కే మాకు 11% రావాలన్న మందకృష్ణ మాదిగ మరి 11% ఏ రకంగా తీసుకురావాల్సి వస్తుంది? ఇప్పుడు ఉన్నదే 15% కదా. 15% మనం గ్రూప్ 1 మాదిగ అనుబంధ కులాలకు 1% ఇచ్చుకుంటే మాదిగలకు 8% ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఏమైతే 9%, మాదిగ అనుబంధ కులాలకి మాదిగలకి 9% అవుతుంది. అట్లాగే ఇప్పుడు 5% దాంట్లో మాల అనుబంధ కులాలకు 1% తీసేస్తే మాలలకి 4%. సో అట్లా కరెక్ట్గా సెట్ అవుతుంది. అట్లయితే కానీ వారంతకుముందు డిమాండ్ చేస్తున్నట్టుగా మాకు 11% రావాలి, 12% రావాలంటే ఇప్పుడు 2011 జనాభా ప్రకారంగా ఇంతకుముందు చెప్పినట్టుగా కరెక్ట్గా జనాభా ప్రకారంగానే ఇచ్చారు అక్కడ. కాబట్టి పెరిగితే తప్ప ఇప్పుడు 2024 జనాభా లెక్కలు పెరిగితే ఎట్లా పెరిగిన దాని ప్రకారంగా రిజర్వేషన్ కూడా పెరుగుతుంది. అప్పుడు నువ్వు చెప్తున్నది పర్సెంటేజ్ అడగచ్చు మనం, 11 కావచ్చు, ఇలా పెరిగిన దాని ప్రకారంగా 12 కూడా కావచ్చు. అంటే పట్టు జనాభా లెక్కలను బట్టి కదా మనది ఇవ్వాల్సింది. 11% 2011 సెన్సెస్ లో నాకు 12% కావాలంటే మీకు జనాభా ఎక్కడ లేనప్పుడు 12% ఇస్తారు ఉంటే కదా ఇవ్వడానికి. సో కాబట్టి ఇప్పుడు 2024 జనాభా లెక్కలు వేరు, 2011 జనాభా లెక్కలు వేరు. ఇప్పుడు ఏదైతే మందకృష్ణ గారు చేస్తా ఉన్నారో దానివల్ల మాలలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు? అంటే నేను నాకు మొదటి నుండి చెప్తుంది అదే, అందరం అంటరాని కులాల పరంగా వేరు కావచ్చు, కులాల పరంగా మేము వేరు, అందరం అంటరాని కులాలు. మాలల్ని బదనాం చేయడము, మాలల్ని దొంగలనడం, మనువాదులు అనడం ఇది తప్పు. ఇది మొదటి నుండి నేను మొత్తుకుంటున్నా. ఎందుకు అంటే వాళ్ళు పాలకులు కాదు కదా. వాళ్ళు ఇప్పుడు పాలకులు అనేవాడు కదా నీకు పంచాలి. ఇప్పుడు పంచుతుంది రేవంత్ రెడ్డి లేకపోతే మాల వివేక్ వచ్చి పంచాలి? రేవంత్ రెడ్డి అంతే కదా. రేవంత్ రెడ్డి పాలకుడు కాబట్టి పంచుతున్నాడు. సో పాలకుడు మాలలు కాలేదు కదా పంచడానికి. నువ్వు అట్లా ఎందుకు బదనాం చేయాలంటున్నా. ఇప్పుడు పంచడం దగ్గర పెడగాలి తప్ప నువ్వు వీళ్ళ నానోడేంది. సో నీకు ఏమైనా అన్యాయం చదువుతావు, పంచడం దగ్గర పోయి మాట్లాడినావు, అడిగినావు ఇట్లా పంచమని, నువ్వు అదే కరెక్ట్. పంచడం దగ్గర పోయి అడుగు, నీకు న్యాయం. కానీ మాలలు దొంగలు లంగలు వాళ్ళతో ఉండలేము అని చెప్పి అందరినీ వాళ్ళని దొంగలు చేస్తే అసలు ఇది అన్యాయం అంటున్నాను నేను. ఇది ఒక రకంగా ఏం చేయాలంటే మాల మాదిగలంతా విభజన చేయాలనే కుట్ర, ఇట్లాంటి కుట్రలు చేయొద్దంటున్నాను నేను. ఎందుకంటే ఎవరు మాల అయినా మాదిగ అయినా ఈ దేశంలో 1130 అంటరాని కులాలు అందరూ ఒకటే. కులాల పరంగా వేరు కావచ్చు కానీ అంటరాని వాళ్ళుగా ఒక్కటే. కాబట్టి ఆ అన్టచబుల్స్ గా ఒకటే. ఆయన రాష్ట్రపతి అయినా వాడు అన్టచబుల్ గా బయటనే ఉండాలి. 100 కోట్లు వివేక్ ఫ్యామిలీకి 100 కోట్లు 1000 కోట్లు ఉన్న ఒకవేళ ఉన్నా సరే ఆయన కూడా గర్భగుడిలో బయటనే ఉండాలి. అనుమతే లేదు. మరి అటువంటిప్పుడు నీకు ఆ వివేక్షత ఉందా లేదా? ఉంది. కాబట్టే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళ క్రిమిలేర్ పెట్టలేదు. క్రిమిలేర్ ఎందుకు పెట్టలేదు? అంటరానితనం ఉంది కాబట్టి క్రిమిలేర్ పెట్టలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఏం చేశారు, క్రిమిలేర్ పెట్టండి అని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము క్రిమిలేర్ కూడా అమలు చేయాలని అది తప్పు. అసలు సుప్రీంకోర్టు అయినా మరొక కోర్టు అయినా, నేను లా ప్రొఫెసర్ గా చెప్తున్నాను, అది ఇవ్వడం తప్పంటున్నా. ఎందుకు తప్పంటున్నానంటే సుప్రీంకోర్టుకి ఏం అధికారం ఉందండి? ఇప్పుడు మనం అంటరానితనమే దేశంలో పోలే. కానీ మొదటి నుండి సార్ క్రిమిలేయర్ ను వ్యతిరేకిస్తుంది మీరు మాత్రమే. అంటే మాదిగ సామాజిక వర్గం నుండి క్రిమిలేయర్ ను గాలి వినోద్ కుమార్ తప్ప మరెవరు కూడా వ్యతిరేకించలేరు. కానీ ఈసారి క్రిమిలేయర్ పైన అన్యాయం జరుగుతుంది, క్రిమిలేయర్ వల్ల అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు ఎవరు కూడా ఎందుకు వ్యతిరేకించలేరు అనుకుంటా ఉన్నారు మీరు? నేనేమంటానంటే అవగాహన రాహిత్యం అంటున్నా. ఇప్పుడు క్రిమిలేయర్ అనే దాన్ని మనము స్వచ్ఛందంగా వదులుకోవాలంటున్నా. ఇప్పుడు నేనున్న నా పిల్లలకు రిజర్వేషన్లు నేను పొందట్లేదు అంటే అర్థమైంది, స్వచ్ఛందంగా వదిలేసిన. ఇప్పుడు నా పిల్లలు రిజర్వేషన్ పొందే హక్కు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే నాకు అంటరానితనం ఉంది, ఇంకా నాకు ఇల్లు కిరాయి ఇయ్యలే. మొన్ననే నేను గతంలో చెప్పిన ఇల్లు కిరాయి ఇస్తలేడు. నేను ఈ హోదాలో ఉన్న కూడా ఇల్లు కిరాయిలో ఇస్తలేనంటే అర్థమైంది అంటే వివేక్షత ఉందా లేదా? కాబట్టి ఈ వివేక్షత ఉన్నంత కాలం నువ్వు క్రిమిలేయర్ పెట్టే పరిస్థితి ఉండదు ఈ దేశంలో. కాబట్టి క్రిమిలేయర్ అనేది ఎస్సీఎస్లకు వర్తించదు. నేను చెప్తాలనే విషయం 1992లో అంటే మాదిగ దండోర ఉద్యమం రాకముందే సుప్రీంకోర్టులో 9 మంది జడ్జిలు చెప్పినారు క్రిమిలేయర్ ఎస్సీఎస్లకు వర్తించదు అని. అంతకంటే ముందు రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలే, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒప్పుకోలే. ఎందుకంటే మాకు అంటరానితనం ఉంటుంది, అది ఉన్నంత కాలము మా క్రిమిలేయర్ వర్తించదని చెప్పిండు ఆయన. కాబట్టి మనము రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు, అంబేద్కర్ ఒప్పుకోలేదు, జడ్జిలు 9 మంది జడ్జిలు ఒప్పుకోలేదు. 6 జడ్జిలది ఎట్లా ఒప్పుకుంటారండి? ఆ తీర్పు ఎట్లా తీర్పు అవుతుంది? 6 కదా ఇక్కడ ఇచ్చింది. సో 6 ఎందుకు ఒప్పుకోవాలి? మేము ఒప్పుకోవాల్సిన అవసరం మాకేంది? వాళ్ళు ఏమన్నా రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యుల కంటే గొప్పలా లేకపోతే 9 మంది జడ్జిల కంటే గొప్పలా? కాదు కదా. కాబట్టి ఇవన్నీ గ్రహించి చదువుకోని. అందుకే నేను ఏమంటాను అంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు జడ్జిమెంట్స్ చదివి
చదివి మాట్లాడాలి, అవగాహన చేసుకొని మాట్లాడాలి సమాజాన్ని. అంతేగాని నేను మాదిగలో నేను మాదిగనే, మరి నేను మాదిగలో పుట్టినంత మాత్రం నేను మాలలో తిట్టాలి, మాలలో దొంగలు అనాలి, ద్రోవులు అనాలా? లేదు, కరెక్ట్ కాదు కదా, తప్పు కదా అది. సో కాబట్టి ఇట్లాంటి విద్వేష కులోన్మాద ప్రకటనలు ఎవరు చేసినా తప్పే. అది మందకృష్ణ చేసిన తప్పే, ప్రొఫెసర్లు చేసినా తప్పే, ఇంకెవరు చేసినా తప్పే. కాబట్టి నేనేమంటానంటే సమస్య పరిష్కారం. ఓకే సార్, కలిసే ప్రయత్నం చేసిన మందకృష్ణ మాదిగతో మాట్లాడే ప్రయత్నం చేసిన సార్ ఈ గ్యాప్ లో మీరేమన్నా? యాక్చువల్గా నేను ఆ మధ్యకాలంలో ఒక మోత్తుపల్లి నరసింహన్న మనం మాట్లాడదాలని నేను మాట్లాడేదానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అనుచరులు నన్ను నెట్టేసారు. యాక్చువల్గా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నెట్టేశారు. తర్వాత మళ్ళీ నేను పోయి మాట్లాడలేదు. ఆయనతో మాట్లాడదాం అనుకున్నప్పుడు వాళ్ళు ఏదో నన్ను మాదిగ ద్రోహి, ఈయన మాలలో పుట్టిండు, లేకపోతే ఇంకేదో రకరకాల మాట్లాడాను. అక్కడంతా చదువురాని వేదవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అట్లాంటి వేదవాళ్ళతో నేను మాట్లాడదలుచుకోలేదు. అంటే ఆయన అన్నం తింటాడు అక్కడ లోపల. సో ఇది జరిగింది బయట. కాబట్టి ఆయన చూసింటాడా చూడలేదా, తర్వాత ఆయనకు తెలిసిందా తెలియదా విషయం నాకు కూడా తెలియదు. కానీ మొత్తానికి అయితే అక్కడ జరిగిన సంఘటన అది. తర్వాత నేను వెళ్ళలేదు ఆయన అసలు. వెళ్ళి నాకే ఇప్పుడు మా జాతిలో 30 ఏళ్ళుగా కొట్లాడుతున్నాడు, ఒక అంశం మీద కొట్లాడుతున్నాడు. చిన్న అంశం, నా దృష్టిలో చాలా చిన్న అంశం అది. 30 ఏళ్ళ టైం అంటే చాలా వేస్ట్, మన సమయం వృధా. అట్లాంటి పరిస్థితులలో ఇవాళ మనకు నేను ఆయన కూడా గౌరవిస్తాను. ఇప్పటికైనా నేను గౌరవిస్తా, ఒక ఉద్యమకారుడు గౌరవిస్తా. ఆయనకు పద్మశ్రీ వచ్చడానికి కూడా నేను స్వాగతించిన. ఎందుకంటే ఆయన 30 ఏళ్ళు పోరాటం చేసింది కాబట్టి ఆ పోరాటానికి గుర్తింపుగా వచ్చింది అది. కాబట్టి దాన్ని కూడా స్వాగతించాలి. కాబట్టి నేను మందకృష్ణ గారి అన్నను వ్యక్తిగతంగా నేను వ్యతిరేకించాను. సైద్ధాంతికంగా విభేదం, ఆయన బీజేపీతో పూర్తి స్థాయిలో ఓట్లు వేయాలన్నప్పుడే నేను వ్యతిరేకించింది తప్ప నేను ఆయనను పోరాటంలో కానీ వర్గీకరణ విషయంలో కానీ ఆ విషయాల్లో నేను ఆయన ఎక్కడ వ్యతిరేకించదలుచుకోలే కూడా. అంటే ఆలోచన ఉందా సార్, కలిసి పనిచేసే ఆలోచన ఉందా ఇప్పుడు? ఎందుకు ఉండదు? ఇప్పుడు దక్షిణాది సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల విషయంలో మేము కలిసి పోరాటం చేసేది ఉంది. ఆయన ఒక ఉద్యమకారుడు కాబట్టి ఆ ఉద్యమకారులతో కలిసి పనిచేస్తాం. అనేక ఇష్యూలు మేము ఇంకా చాలా విషయాలు ఉంటాయి. సప్లా నిధుల విషయంలో కొట్లాడేది ఉంటది, అనేక రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నిటి కూడా మేము ఇంకా చిన్న సమస్య వర్గీకరణ అనేది 5%, 10% విద్యావంతుల సమస్య. 90% ఉన్న వాళ్ళకు సంబంధించిన పేదలు మధ్యతరగతి వాళ్ళకి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి కదా, వాటి మీద కలిసి పోరాటం చేయాలి కదా. కానీ మాలలతో కలిసే అవకాశం ఏమైనా ఉందా సార్? మరి మాలలతో అసలు సచ్చిన కలవమని చెప్పేసి విడాకులు అయిపోయినాయని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు చెప్తారు. అది తప్పు. అది నేనైతే మాలలతో కలిసి పనిచేస్తా. మాలలే కాదు, మొత్తం యావత్తు ఈ దక్షిణాది సమాజంలో అన్ని కులాలతో కలిసి పనిచేయాలనుకుంటున్నా. రెండవది ఏంటంటే అంటరాని కులాలలో మాలలు ఇంకా అనేక సమస్యలు మేము కలిసి కొట్లాడుకునేది ఉంది. కాబట్టి మేము అందరితో కలుస్తా. నేను ఆయన వాళ్ళను దొంగలని ద్రోగులని మందకృష్ణ మాట్లాడినట్టు నేను మాట్లాడను. అది అంబేద్కర్ గారికి తప్పు. అంబేద్కర్ ఎప్పుడు ఈ కులాన్ని ద్వేషించమని చెప్పాలి. ఈవెన్ బ్రాహ్మణిజాన్ని ద్వేషించాడు, బ్రాహ్మణులను ద్వేషించలే. నువ్వు కూడా మాలల్లో ఉన్న మాదిగల్లో అట్లాంటి దొరతనం లేదా? మాదిగల్లో చాలా మంది దొరతనం ఉంది, బ్రాహ్మణిజం ఉంది. మాదిగల్లో ఉన్నతమైన పదవులు పొంది కూడా కనీసం పక్క మాదిగకు సహాయం చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అటువంటిప్పుడు వాళ్ళ దగ్గర కూడా దొరతనం ఉంది కదా. మరి అటువంటి వాళ్ళ తిట్టవా? మాదిగలు అందరూ శుద్ధ పూసలేనా? కాదు కదా. కాబట్టి నేనేమంటానంటే ఏ కులంలో అయినా శుద్ధ పూసలు అందరూ ఉండరు. కొందరు తప్పు చేస్తారు, తప్పు చేసిన వాళ్ళు నాను ఏ కులంలో ఆయన మాలలాగా అట్లా చేస్తే వాళ్ళు నాన్న. అంతేగాని కావాలని ఒక జాతిని, ఒక కులాన్ని మొత్తంగా మనవాదులని లేకపోతే ఇంకే దొంగలని రకరకాల పదాలు ఏదైతే ఉందో అది కంప్లీట్ తప్పు. నేను దాన్ని వ్యతిరేకిస్తాను. ఓకేనా. మొన్న మధ్యకాలంలో ప్రగతి భవన్లో కూడా ఒక మీటింగ్లో మీరు అటెండ్ అయ్యారు. ఏమేమి చర్చించారు, ఎట్లా ఉండబోతుంది భవిష్యత్ తరాలు, ఎట్లా పనిచేద్దామని చెప్పేసి చర్చించుకోరు. మాదిగా మేధావులు కావచ్చు, మాదిగా ఎమ్మెల్యేలు కూడా అక్కడ కలిసినటువంటి సందర్భాలు బలంగా ఏం చర్చించారు అక్కడ ఏం లేదు. ఇప్పుడు మేము ఏ కులానికి వ్యతిరేకం కాదని చెప్పేసి అక్కడ స్పష్టంగా చెప్పినాం. అందులో మాలలకు అసలే వ్యతిరేకం కాదని చెప్పాం. ఎవరి జనాభా ప్రకారంగా వాళ్ళకి అంత వాటా రాజ్యాంగ పరంగా రావాలి. అది మేము పంచుకుంటాం. పంచుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది, పంచింది. దాంట్లో ఏమన్నా చిన్న లోటుపాట్లు ఉంటే దాన్ని సవరించుకుందాం అని కూడా చెప్పినాం. ఆ రోజు మేము కూడా ఏదైనా గ్రూప్ లో ఇబ్బందులు ఉంటే కూడా దాన్ని సవరించమని రాష్ట్ర ప్రభుత్వం చెప్తామని చెప్తున్నాం. దానికి మేము అంగీకరిస్తున్నాం, దాన్ని స్వాగతిస్తున్నాం కూడా. ఇప్పుడు మందకృష్ణ చేసిన ప్రతిపాదన ఏదైతే 4 గ్రూపులు ఉండాలనే ప్రతిపాదన, దాన్ని కూడా స్వాగతిస్తాం. కాబట్టి రిజర్వేషన్ల విషయంలో మాత్రం ఎవరికి అన్యాయం జరగద్దు, ఒక్కరికే మేలు జరగడానికి పెట్టలే. మాదిగల కోసం రిజర్వేషన్ రాలేదు.
ఇది దళితులందరి కోసం వచ్చింది. దేశంలో ఉన్న మొత్తం 1130 దళిత కులాలని అప్పుడు ఒకటే షెడ్యూల్లో పెట్టారు. సో ఆయా రాష్ట్రాలలో ఉన్న కులాలను బట్టి ఆ షెడ్యూల్లో ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒక్క మాదిగల కోసం పుట్టింది కాదు రిజర్వేషన్. కాబట్టి ఒక్కరికి పరిమితమయ్యే విధంగా ఒక్కరు లబ్ధి ఇప్పుడు ఎట్లయితే మనం మాల లబ్ధి పొందింది అని చెప్పి నువ్వు అంటున్నావు. సో ఒక కులం లబ్ధి పొందడానికి కాదు, ఒక కులం దొబ్బేయడానికి కాదు. సో ఇప్పటికైనా ఏదైనా తక్కువలు సరి అయితే వాళ్ళ జనాభా పరంగా ఏదైనా లోటుపాటు జరిగితే వాటిని సవరించాల్సిన బాధ్యత పాలకులది. పాలకులు సవరించాలి, చట్టం చేయాలి, అందరికీ సమన్వయం చేయాల్సిన బాధ్యత పాలకుంది. నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మాలదాసరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాల కులాలతో ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. దానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ గారు రావడం జరిగింది. మాలలు ద్రోహులు కాబట్టే వాళ్ళ ఉపకులాలు కూడా వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతలేవని చెప్పి స్వయంగా మందకృష్ణ మాదిగ గారు చెప్పారు. దానిపైన మీ అభిప్రాయం? అని ఏమంటారు, ఇప్పుడు ఒక కులం మీద విద్వేషాన్ని రెచ్చగొట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లో నేను దాన్ని సమర్థించాను. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించాను ఒక అంబేద్కర్ రైట్గా. ఎందుకు అంటున్నానంటే ఇవాళ నీకు ఆ కులము ద్రోహం చేసింది అయితే ఏదైతే ద్రోహం చేసిందో నిరూపించు. ఫస్ట్ దాన్ని నిరూపించు. ఎట్లా ద్రోహము ఏమంటానంటే ఒక అవకాశాలు రావడం అనేది ద్రోహం చేసినట్టు కాదు. ఎందుకు వివిధ కారణాల వల్ల ఒక అవకాశం కొరకు వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన మొదటి కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆంధ్రలో ఉన్న మాలలు ఇవాళ తెలంగాణ మాలను ద్రోహం చేశారు, వాళ్ళకి అవకాశాలు కొట్టేసిండ్రు. ఆంధ్ర మాదిగలు తెలంగాణ మాదిగలకు రావాల్సిన అవకాశాలు కొట్టేసిండ్రు. దాన్ని నేను సమర్థిస్తాను. నువ్వు ఆ విషయంలో నువ్వు మాట్లాడు, నేను దాన్ని సమర్థిస్తాను. కానీ తెలంగాణ మాలలు, తెలంగాణ మాదిగల హక్కులను కానీ, తెలంగాణ మాలలు తెలంగాణ మాలలను కానీ ఇక్కడ పాపం అమాయక జాతి తెలంగాణలో ఉన్నవాళ్ళు మాలలైనా మాదిగలైనా. సో వీళ్ళెవరు కూడా ఇంకోళ్ళని దోసుకోవాలనే తపన ఉన్నట్టు కానీ లేదా దోచినట్టు ఆధారాలు కానీ పెద్దగా లేవు. జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా జరిగిన అన్యాయం కూడా ఆంధ్రలో చేసిన దోపిడీ ఎక్కువ. ఇవాళ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందండి? ఆంధ్ర దోపిడీ కారణంగానే. దాంట్లో దళిత దోపిడీ కూడా ఆంధ్ర దళితుల దోపిడీ జరిగింది ఎక్కువ. ఆ వాస్తవాన్ని ఎందుకు గ్రహించట్లేదు మందకృష్ణ? కానీ మాలలు ఎక్కువ దొబ్బి తిన్నారని చెప్పేసి మందకృష్ణ మాదిగ పదే అనడం, దానిపైన మాలలు కూడా స్పందించి 30 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం. ఒకవేళ మాలలు నిజంగా ఏమంటారు ఒక డాటా తీసుకురండి, ఖచ్చితంగా మాలలు తప్పు చేసి ఉంటే మేము 30 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేశారు. అంటే మాలలు నిజంగా మీరు గతం నుండి రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళు, అటు లా పరంగా కూడా అనుభవం ఉంది కాబట్టి మీరు చెప్పండి సార్, ఈ ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మాలలు దొబ్బి తిన్నారని చెప్పేసి అంటే మీరు సమర్థిస్తారా? నేను సమర్థించాను. ఎందుకు సమర్థించానంటే ఇక్కడ మెజారిటీ మాదిగలు, అక్కడ మెజారిటీ మాలలు. సో అక్కడ వాళ్ళకు అవకాశాలు ఇప్పుడు జస్టిస్ రామచంద్రరావు కమిషన్ ప్రకారంగా అక్కడ 12% వాళ్ళకి రావాలి. వాళ్ళకు వచ్చింది అక్కడ 6%. ఇక్కడ మాదిగలకు 12% రావాలి, ఇక్కడ వచ్చింది 7%. సో కాబట్టి 12%లో 5% నష్టం జరిగింది మాదిగలకు, అక్కడ వాళ్ళకి 6% నష్టం జరిగింది మాలలకి. ఇద్దరికి నష్టమే జస్టిస్ రామచంద్రరావు కమిషన్ ప్రకారంగా. కాబట్టి కదా అక్కడ మాలలు వ్యతిరేకించారు, ఇక్కడ మాదిగలు వ్యతిరేకించారు. మరి 7% వచ్చినప్పుడే నువ్వు లబ్ధి జరిగిందని చెప్పిన మందకృష్ణ మాదిగ అన్న, 9% ఇచ్చినాక నువ్వు ఎందుకు మరి మాకు అన్యాయం జరిగింది అంటున్నావు? ఇప్పుడు 7% వచ్చినప్పుడే మాకు బాగా న్యాయం జరిగింది, మాకు 30,000 ఉద్యోగాలు వచ్చిన అన్నావు నువ్వు, అవునా? అది 30,000 ఉద్యోగాలు వస్తే ఎవరికి వచ్చినాయి? ఎక్కువ ఆంధ్రలోకి వచ్చినాయి. మాకు కాదు వచ్చినాయి, తెలంగాణలో కాదు వచ్చినాయి. మాకు నష్టమే జరిగింది ఇక్కడ. అర్థమైందా? నువ్వేనా లబ్ధి పొందినంటే వాళ్ళు పొందుతారు. ఎవరైనా ఆంధ్ర మాదిగలు పొందిన లబ్ధి పొందిన, మేము కాదు. తెలంగాణ మాదిగలు లబ్ధి పొందలే. సో కాబట్టి ఇప్పుడు మాకు ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఎక్కువ శాతం లబ్ధి పొందేది మాదిగలే, జనాభా ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు రిజర్వేషన్లను డివైడ్ చేసినంత మాత్రాన కూడా ఇప్పుడు 9% వస్తే లాభమే కదా, నష్టం కాదు కదా. 7% కంటే 9% రావడం లాభమే కదా. కాబట్టి అటువంటి స్వాగతించాలి దాన్ని, ఎందుకు మనం వ్యతిరేకించాలి? ఈ 1,00,000 డప్పులు 1,000 గొంతుల కార్యక్రమం ఏదైతే ఉందో అది కొంతవరకు పోస్ట్ పోన్ చేసాం. ఏదైతే ఈ 10 రోజులు ఏదైతే మళ్ళీ అంటే వర్గీకరణలో కొన్ని తప్పిదాలు ఉన్నాయి, వాటిని సవరించుకోమని ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టినాం. ఆ టైంలోపు పెడితే విజయోత్సవ డప్పు కొడతామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మొన్నటి సభలోనేమో డప్పులు ఇంకెంత కాలం కొడదాం, చెప్పులు ఇంకెంత కాలం కొడదామని చెప్పేసి ప్రధానంగా వినిపించినటువంటి అంశం. దీనిపైన మీరేమంటారు? డప్పులకు నిజంగా మాదిగ కులాన్ని దూరం చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? 100%. అసలు డప్పులు చెప్పులు మేము మాదిగలు కొట్టకూడదంటాను. నేను అప్పీల్ చేస్తున్నా మాదిగ జాతికి, అసలు మీరు డప్పులు కొట్టకండి, చెప్పులు కొట్టకండి, మీరు వ్యాపారాలు చేయండి. మీరు అదే 1,00,000 డప్పులు 1,000 గొంతులు మన వృత్తి ఇది, మనం డప్పులతో మన సత్తా సాడదామని చెప్పి. ఇప్పుడు బ్రాహ్మణులు వాళ్ళందరూ ఎవరు కూడా వేరే ఉద్యోగాలు చేయాలి.
ఇలా బ్రాహ్మణులు పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెట్టారు, అవును కమ్మోలు పెట్టారు, రెడ్డోళ్ళు పెట్టారు. కమ్మోళ్ళకు రెడ్డోళ్ళకు ఓన్లీ వ్యవసాయం కింద వృత్తి. ఆ వృత్తి ఎందుకు చెప్తలేరు వాళ్ళు? ఓకే ఎందుకు వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు ఇండస్ట్రియల్ అవుతున్నారు? వాళ్ళు ఎందుకు యూరోప్, అమెరికా, ప్రపంచ దేశాలు పోతున్నారు? ఓకే మేము ఎందుకు పోతాం? మేము డబ్బులు కొట్టుకుంటుండాలా, చెప్పులు కొట్టుకుంటుండాలా? ఇవాళ అంటరాని వృత్తిగా మాకు డబ్బులు కొడితే, చెప్పులు కొడితే మాకు గౌరవం లేదు అక్కడ. ఓకే మాకు వచ్చే పైసలు లేవాడ. మా ఒక తప్పు కొడితే ఎన్ని లక్షలు వస్తాయి మాకు? ఒక చెప్పు కొడితే మాకు ఎన్ని లక్షలు వస్తాయి? 8,000 వస్తాయి మాకు. కానీ కుల వృత్తి పోతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అరే కుల వృత్తి ఇప్పుడు ఏ కులం ఆ కులం వృత్తి లేదు. రాజ్యాంగం వచ్చిన తర్వాత నీకు ఇష్టం వచ్చిన వృత్తి చేసుకోవచ్చు. మరి నీ పిల్లలు మరి డప్పు కొట్టుకుంటే చెప్పు కొట్టుకుంటే ఉన్నారా? నీ పిల్లలు ఉన్నారు కదా, మందకృష్ణ పిల్లలు డప్పులు కొట్టి చెప్పులు కొట్టుకుంటే ఉన్నారా? లేరు కదా. మరి మిగతా మాదిరి జాతి ఎందుకు డప్పులు కొట్టి చెప్పులు కొట్టుకుంటూ ఉండాలి? ఎందుకు ఉండాలండి? అంటే నీకు ఒక న్యాయము, మిగతా వాళ్ళకు ఒక న్యాయమా? తప్పది. నా పిల్లలు, మా జాతి పిల్లలంతా మొత్తం డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు సంపాదించాలని అప్పుడు ఎవరైతే ప్రవీణ్ కుమార్ నినాదం ఇచ్చాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇచ్చాడో అది కరెక్ట్. ఆ నినాదం కరెక్ట్. ఇవాళ డప్పులు చెప్పులు బంద్ చేయండి, మనం వ్యాపారాలు చేద్దాము. మనము ఇలా ప్రొఫెసర్ల మీదాము, డాక్టర్ల మీదాము, ఇంజనీర్ల మీదాము, యూరోప్ పోదాము, అమెరికా పోదాము. ఈ ప్రపంచాన్ని ఒకప్పుడు దేశాన్ని వెళ్ళిన వాళ్ళం అన్నప్పుడు మళ్ళీ దేశాన్ని వెళ్ళాలంటే డబ్బు చెప్పుకొడితే ఈ దేశాన్ని వెళ్తామా? వెళ్ళం కదా. ఈ దేశం వెళ్ళాలంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే ఒక వ్యాపారం చేస్తున్నాడు, అట్లా మనం కూడా వ్యాపారం చేద్దాం. అట్లాగే మొత్తం కమ్మోళ్ళు, చంద్రబాబు నాయుడు కులం ఎట్లయితే వ్యాపారం చేసి రాజకీయాలు చేస్తున్నాం, మనము రాజకీయాలు చేద్దాం, వ్యాపారం చేద్దాం. మనము పెద్ద పెద్ద ఉద్యోగాలు చేద్దాం, మనము ఉన్నతమైన స్థితికి వెళ్తాం. అంతేగాని ఈ టప్పులు చెప్పులు 100 ఏళ్ల క్రితమే అంబేద్కర్ వద్దన్నాడు. అప్పుడు ఈ మానేయమని చెప్పిండు. వాళ్ళ వారసులుగా ఆయన చనిపోయి 100 ఏళ్ళు అయిపోయింది. మేమెందుకు ఇంకా డబ్బులు చెప్పులు కుట్టాలి? మాకేం అవసరం అండి? మేము డబ్బులు కుట్టాల్సిన అవసరం ఏంది? మాకు రాజ్యాంగం విద్యా హక్కు కల్పించింది. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కంపల్సరీ ఎడ్యుకేషన్ నేర్చుకోవాలంటున్నాడు. నేర్చుకోవాలన్నప్పుడు మాకు వచ్చే అవకాశాలను బట్టి మేము ఎదగాలి. కానీ మేము డప్పులు కొట్టుకుంటా, చెప్పులు కొట్టుకుంటే మేము ఊర్లో ఉండాలా? నిజమైన బతుకులే బతకాలా? అరే ఈ స్థాయిలో ఉంటే కూడా ఇప్పటికీ మాకు ఇల్లు కిరాయిలు ఇస్తలేరు. ఇంకా మాకు డప్పులు కొట్టి చెప్పులు కొడితే అసలు మనుషులుగా చూస్తారే? మనుషులుగా రోడ్డు మీకు రానిస్తారా? ఆ పరిస్థితి మళ్ళీ మన ధర్మంలోకి, మనవాదంలోకి ఇలా నెట్టేసే ప్రోగ్రాము, ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండాను అమలు చేసే ప్రోగ్రామ్ అది. సో దానికి నేను పూర్తి వ్యతిరేకం. అంటే మందకృష్ణ బీజేపీకి తొత్తుగా మారిందంటారా? ఆయన ఎన్నికల్లోనే సపోర్ట్ చేశాడు. అవును, నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ కు మద్దతు తెలుపమని చెప్పిన, గతంలో టీడీపీ ఇప్పటికీ నేను అంటానా, రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, వర్గీకరణ చట్టం చేస్తుంది. ఇప్పుడు మళ్ళా తప్పులు సరి చేసి కూడా దాన్ని చేస్తాను కూడా హామీ ఇచ్చింది మళ్ళీ. సో ఆల్రెడీ మండలిలో కూడా ఆమోదం కూడా అయింది. నేనేమంటానంటే మందకృష్ణ అన్న ఇక్కడ అయిపోయింది డప్పు, నువ్వు ఢిల్లీలో కొట్టిగా. మా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా వాటర్ రావాలి, IAS లో వాటర్ రావాలి, IPS లో వాటర్ రావాలి. కాబట్టి ఈ ఢిల్లీలో డప్పు కొట్టు ఫస్ట్. నువ్వు ఈ డప్పు బంద్ చేయి, ఇక్కడ కొట్టకి. ఇక నువ్వు కొట్టేసి నరేంద్ర మోడీ మీద కొట్టు, అక్కడ కేంద్రంలో. నువ్వు కొట్టాల్సింది ఎక్కడికి పోయి కొట్టాలి? చంద్రబాబు నాయుడు మీద కొట్టు. ఇక్కడ అవసరం లేదు. నువ్వు ఒకవేళ నిజంగానే నీకు డబ్బులు కొట్టాలని నీ కార్యక్రమం, ఒకవేళ నీకు సాంస్కృతిక ప్రదర్శన చేయాలంటే ఢిల్లీలో చేయి, అమరావతిలో చేయి. ఎందుకు ఇక్కడ చేయాలి? నువ్వే నువ్వు అనుకుంటే. ఎందుకంటే అక్కడ బీజేపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యున్నాడు. అక్కడ బీజేపీ రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారి అసెంబ్లీలో ప్రకటించింది కాబట్టి రేవంత్ రెడ్డిని ఒత్తిడి చేస్తున్నాం, తర్వాత రోజు బీజేపీని ఒత్తిడి చేసుడే బరాబర్ అని చెప్పి చెప్తా ఉన్నాను. నేనేమంటున్నానంటే ఫస్ట్ నీకు 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానది ఎవరు? బీజేపీ. అంతేగా, 11 సంవత్సరాలు అయింది కదా, ఎందుకు చేయలేదు? మరి నువ్వు ఫస్ట్ కొట్టాల్సింది తప్ప ఎక్కడ? ఆడ కదా కొట్టాల్సి. మరి 100 రోజుల్లో వర్గీకరణ చేస్తా, కాంగ్రెస్ ద్రోహం చేసి దొంగ కాంగ్రెస్. బీజేపీ మీద నమ్మకం ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన నన్ను ఒక నరేంద్ర మోడీ వచ్చి నన్ను అద్దుకుండు, నా కన్నీళ్లు దూడ్చిండు, అలా మీద నమ్మకం పెట్టుకుండు మందకృష్ణ. అంటాను ఒకటి, మందకృష్ణ నన్ను నమ్మాలంటే, మందకృష్ణను ఇప్పుడు మహానాయకుడిగా మేము అనుకోవాలంటే, బీజేపీతో పార్లమెంట్లో చట్టం చేపిస్తే ఖచ్చితంగా ఈ గుండెల్లో పెట్టుకుంటే జాతి అంతా. దేశంలో ఉన్న వాళ్ళు అందరూ ఇక్కడే కాదు, నువ్వు ఆ పని చెప్పి ఎక్కడ మాకెట్టి పరిస్థితుల్లో పార్లమెంట్లో చట్టం చేపిస్తే దేశం. ఇప్పుడు మేము ఎందుకు ఆయన ఎందుకు అవకాశం ఉందా అన్న? స్టేట్ లో ఏదైతే వర్గీకరణ అమలైందో దాన్ని కొట్టివేసే అవకాశం ఏమైనా ఉందా? కోర్టు కొట్టేది, ఎందుకంటే కోర్టే ఇచ్చింది కదా తీర్పు, కోర్టు కొట్టేది. కాకపోతే సవరణ చేయమంటది. ఎవరికైనా ఉపకులాలకు అన్యాయం జరిగితే. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇంకోటి కూడా ఏం చెప్తానంటే, ఇప్పుడు రోస్టర్ పాయింట్ కూడా
ఫస్ట్ మాదిగా ఆ ఉప కులాలకు ఇవ్వాలి, ఓకే తర్వాత మాదిగా కులాలకి ఇవ్వాలి, తర్వాత మాల కులాలకి ఇవ్వాలి, ఉప కులాలకి ఇవ్వాలి, తర్వాత మాలలకి ఇవ్వాలి. రోస్టర్ పాయింట్ కూడా ఎవరికైతే ఇంతవరకు అవకాశం రాలేదో అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయాలి. ఓకే కానీ ఇప్పుడు దీంట్లో రోస్టర్ పాయింట్లో ఫస్ట్ మాదిగలకి ఇచ్చాడు. కొంచెం అంతో ఇంతో మాదిగలు కొంత లబ్ధి పొందారు కదా, కానీ మాదిగ అనుబంధ కులాలు లబ్ధి పొందలేదు కదా. సో కాబట్టి మొదటి ఇవ్వాల్సింది వాళ్ళకు. అట్లాగే మాల అనుబంధ కులాలకు కూడా కొంతమంది లబ్ధి పొందలేదు. సో కాబట్టి వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి. సో ఫస్ట్ మాదిగ అనుబంధ కులాలకి మాదిగలకి, తర్వాత మాల అనుబంధ కులాలకి, తర్వాత మాలలకి. ఈ రకంగా రోస్టర్ పాయింట్ ఇస్తే న్యాయం జరుగుతుంది. సో ఆ రకంగా కోరుకుంటున్నాను నేను. అంతేగాని మాదిగలు ఇప్పుడు గాలి వినోద్ను మొన్నటిదాకా మాదిగ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇంకా అదే ఆలోచనలు అనుకుంటారా మాదిగలు? ఇప్పుడు వాస్తవం తెలిసిందిగా మాదిగ ద్రోహులు ఎవరు? ఇప్పుడు మాదిగ ద్రోహులు ఎవరు? రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళు మాదిగ ద్రోహులు, అవునా కదా? నేను 100 కాదు 200% రిజర్వేషన్ కనుకోవాలని మొదలు చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను పోయి ఉత్సవాల పాల్గొన్నా. ఎక్కడ? నేను కాంగ్రెస్ కాదు, గాంధీ భవన్ ఉత్సవాలు పాల్గొన్నా. ఎందుకు పాల్గొన్నా? నా జాతి ప్రయోజనాలు నెరవేర్చారు కాబట్టి. మొన్న దామోదర నరసింహన్న ఆయన మీటింగ్ పెట్టి రమ్మన్నారు. ఏమని? మేము చట్టం చేయబోతున్న తమ్మి, మొత్తం పెద్ద ఎత్తున సభ పెట్టేది ఉంది, నువ్వు రావాలి, జాతి బిడ్డగా నువ్వు మొదటి నుండి మాలల్ని వ్యతిరేకించట్లేదు కానీ వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు రావాలంటే నేను పోయినా. మరి మందకృష్ణ ఎందుకు వెళ్ళలేదు? ఎవరు వాళ్ళ? ఆ విషయం వాళ్ళని అడగాలి, నాకు తెలియదు. సో అంటే ఆయన బీజేపీకి డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వర్గీకరణ చేసిన తర్వాత క్రెడిట్ ఎవరు పోవాలనుకుంటారు? బీజేపీ పోవాలనుకుంటారు. ఇప్పుడు ఈయన బీజేపీ కోట ఏమంటాడు కాబట్టి ఆయన పిలవట్లేదు అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ఆయన న్యూట్రల్ గా ఉంటుంటే ఎందుకు పిలవరండి? ఇప్పుడు మొన్నటిదాకా అందరూ పిలిచారు కదా, న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు అందరూ పిలుస్తారు కదా, నిన్ను కూడా పిలుతారు. నేను పెద్ద ఇంకా గొప్ప సన్మానం చేస్తాను నువ్వు న్యూట్రల్ గా ఉంటే. నువ్వు ఎప్పుడైతే బీజేపీకి పోయినావో అందరం నాలాంటి వాళ్ళు కూడా ఎంత దూరమే. మొన్నటిదాకా న్యూట్రల్గా ఉన్నాను. 1994 నుండి నేను 2024 వరకు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఉన్నా. బీఎస్పీలో నేను పనిచేసి కూడా వర్గీకరణ సపోర్ట్ చేసిన. బీఎస్పీలో 14 ఏళ్ళు పనిచేసి కూడా నేను వర్గీకరణ సపోర్ట్ చేసిన. అసలు బీఎస్పీ పార్టీ వర్గీకరణ వ్యతిరేకం, కానీ నేను సపోర్ట్ చేసిన. నేను ఈవెన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా మాదిగ వాడలకు రానియద్దని ఇచ్చేసి నేను స్టేట్మెంట్ ఇచ్చిన. ఎందుకంటే వర్గీకరణ వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ, మనం దాన్ని వ్యతిరేకించాలన్నా. ఎందుకు? వర్గీకరణ మాదిగలకు రావాలనే ఒక లక్ష్యంతో. ఎందుకంటే వాళ్ళ అనకారణ పడ్డ ఈ జాతి ఖచ్చితంగా ఏదో కొన్ని అవకాశాలు వస్తాయి వర్గీకరణ వల్ల, మాకు కొంత లబ్ధి చేకూరుతుంది. 2004లో నేను కూడా ప్రొఫెసర్ అయింది కూడా వర్గీకరణ అయిన తర్వాత. కాబట్టి నాలాగా ఎంతో మంది అవకాశాలు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ పొందాలనే ఉద్దేశంతో కదా నేను వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నా. నన్ను మాదిగ ద్రోహి ఏంటి ఎట్లా? ఇప్పుడు నేను జాతిని ఏమన్నా తాకట్టు పెట్టినా, లేకపోతే ఆ పార్టీ కొట్టేయమన్నా, ఈ పార్టీ కొట్టేయమన్నా? ఎవరికి అనలేదు కదా. నేను అన్నది స్ట్రైట్ అవే వర్గీకరణ ఎవరు చేస్తే వాళ్ళని మేము అభినందిస్తాం, గుండెల్లో పెట్టుకుంటాం. ఇప్పుడు కూడా అంటున్నాం కేంద్రం చేయమనండి, బీజేపీ కూడా సపోర్ట్ చేస్తాం. ఎప్పుడు కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు పెడితే నేను అదే కృష్ణమాదిగతో అన్నతో అదే చెప్పిన నేను. మనం ఆ పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు అన్న, డైరెక్ట్గా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎంఎస్పీ ద్వారా మనం ఒక 10 ఎమ్మెల్యేలు పోటీ చేద్దాం, 2 ఎంపీలు పోటీ చేద్దాం, మిగతా వాటిలలో బీజేపీ సపోర్ట్ చేద్దాం అన్న. నువ్వు ఎందుకు పోటీ చేయాలి? ఎంఎస్పీ నువ్వు పెట్టిన పార్టీ కదా, మాదిగల పార్టీ కదా, నువ్వు ఎందుకు పోటీ చెప్పిన? దాంతో ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు ఒక్కడు గెలిచినా మన అసెంబ్లీలో మన మాదిగ పిల్లవాడు ఉంటాడుగా, ఒక నాయకుడు ఉంటాడుగా. ఒకవేళ ఎంపీగా నువ్వు గెలిచినా, నువ్వు పోటీ చేసి నువ్వు గెలిచినా, లేదంటే నాకు ఇచ్చినా, నేను అట్ట కూడా చెప్పిన అన్న నువ్వు ఫస్ట్ వరంగల్ పోటీ చేసి, నువ్వు అక్కడ లోకల్, నేను లోకలే, నేను ఆల్రెడీ పోటీ చేసిన వ్యక్తి. ఒకవేళ నువ్వు చేయకపోతే నేను చేస్తే ఎంఎస్పీ ద్వారా అన్న, మరి నాకేది సపోర్ట్ చేయాలి? మళ్ళీ పోయి బీజేపీకి ఏది సపోర్ట్ చేసి? ఈ ప్రతిపాదనను నువ్వు వ్యతిరేకించినావు కాబట్టి నేను దూరమైన. అంతేగాని మాదిగ జాతి వీళ్ళ నాయకుడుగా ఎదగాలని నేను కోరుకుంటున్నా. మాదిగ జాతి రాజకీయ రంగంలో రావాలని కోరుకుంటున్నా. మాదిగ జాతికి వర్గీకరణ కావాలని కోరుకుంటున్నా. మాదిగ జాతి ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నా. మాదిగ జాతి ఇవాళ తన ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంటున్నా. అడుకోవద్దని చెప్తున్నా. మరి ఇది తప్పు అవుతుందా? ఇది మాదిగ ద్రోహం అవుతుందా? మరి అట్లా నన్ను ముద్ర ఎందుకు మరి సోమాజిగూడలో మీ పైన దాడి చేసే ప్రయత్నం చేశారు? మీరు లోపలికి పోతుంటే అడ్డుకుని బయట అరుపులు కేకలు ఎందుకు? అదే తప్పుడు విధానాలు అవి, వాళ్ళ అవగాహన లోపం. ఇప్పుడు వాళ్ళ అవగాహన లోపం. ఆయనతో ఉన్న అనుచరులకంతా కూడా పెద్ద చదువు లేదు, రాజ్యాంగం తెలియదు, రాజ్యాంగం ఏం చెప్తుందో, కోర్టు తీర్పులు ఏం చెప్తుందో తెలియదు. ఇవన్నీ అవగాహన రాహిత్యం. కాబట్టి అవగాహన లేని వాళ్ళు ఎట్లా మాట్లాడినా నేను అందుకే దాన్ని ఇష్యూగా చేయదలుచుకోలేదు, చేయలేదు కూడా. ఇష్యూగా చేయదలుచుకోలేదు.
చేయదలుచుకోలే, చేయలేదు. అవును సరే. నేను చేయాలనుకుంటే నేను ప్రెస్ మీట్ ఇమీడియట్ పెట్టినండి ఆడ, అవును కానీ నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే అవగాహన లేని వాళ్ళ గురించి కాదు కదా. నా పోరాటం వాళ్ళ మీద కాదు, నా పోరాటము పాలక సమాజం మీద. ఓకే. ఏ పాలక సమాజం అయితే ఇవాళ మాదిగల్ని కానీ మాలల్ని కానీ అందరు దళితులను మభ్యపెట్టి ఓట్లు దండుకొని మా సమస్యని పరిష్కరించట్లేదు, వాళ్ళని కాదు మేము నిలదీస్తున్నాము. ఓకే. మేము రేవంత్ రెడ్డిని కాదు నిలదీసినాము, కాంగ్రెస్ని కదా, బీజేపీని కాదు నిలదీసినాము, తెలుగుదేశం పార్టీని కాదు నిలదీసినాము, మేము మాలల్ని నిలదీసినామా లేకపోతే ఇంకో మా దళిత కులాలను నిలదీసినామా? ఓకే. పాలక కులాలని మేము ఇప్పుడు మాలల ద్రోహులు కాదు. మాదిగలకు మాలలు కానీ మాదిగలు కానీ పాలకులే వాళ్ళ ద్రోహులు. సో నిలదీయాల్సింది పాలకులు. పాలకులు మంచి చేసినప్పుడు అభినందిస్తాం. ఎందుకు రేవంత్ రెడ్డిని అభినందిస్తలేమా? 100% అభినందిస్తాం. ఓకే సార్. ఓకే, ఫైనల్ గా సార్, రాబోయే రోజుల్లో అంటే ఏ కార్యాచరణ చేపట్టబోతా ఉన్నారు, ఎట్లా పోతే అంటే మాది బీసీ ఎస్టీ మైనార్టీలు కూడా కలిసి ఎట్లా పోతే బాగుంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? మీ అడుగులు ఎటువైపు ఉండబోతా ఉన్నాయి? మందకృష్ణ మాది అయితే క్లియర్ చెప్పేసి మాలలతో మాకు సోపతి ఉండదని చెప్పిండు. ఈ సమాజం అంతా మాకు మద్దతు ఉంది, సమాజంతో నడుస్తా అని చెప్పి నేను అన్ని వర్గాలతో కలిసిపోతా. ఓకే. దక్షిణాది ఉద్యమాన్ని నేను డీజాగ్ని ఏర్పాటు చేసుకున్నా 3 నెలల క్రితం. రేపు భవిష్యత్తులో ఈ దక్షిణాది పేరుతోనే పార్టీ రాబోతుంది. ఓకే. నూతన పార్టీ. సో ఆ పార్టీ పూర్తి స్థాయిలో దానికి వెళ్ళిపోతా నేను. సో నాకు కులం పునాదుల మీద ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించలేమని బాబాసాహెబ్ చెప్పారు. నేను ఆ కులాల్లో పుట్టచ్చు కాక, కానీ ఆ తప్పు నాది కాదు. కాబట్టి కానీ ఆ కుల నిర్మూలనవాదిని నేను. ఏ కులాలు అసలు కులాలు రద్దు కావాలని కొట్లాడటం. అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ అనుచరుని. సో నేను మాదిగా గొప్పని, మాలా గొప్పని, లేకపోతే సాకరుడు గొప్పడు, మంగళుడు గొప్పడు అని ఇట్లాంటి నేను కుల తత్వవాదిని కాదు, కుల నిర్మూలనవాదిని. మనుషులు గొప్పలు, మానవత్వం గొప్పది, మానవ విలువలు గొప్పవి. అంతేగాని నీ కులం గొప్పది, నా కులం గొప్పది, నీవు అంటరాని ఈ ముట్టరాని అని నేను ఇదంతా ఇంత ఘోరం ఈ వ్యవస్థ. సో కాబట్టి ఈ వ్యవస్థ దుర్మార్గమైన వ్యవస్థ రద్దు కావాలి. ఆ దిశగా నా అడుగులు ఉంటాయి. అంతేగాని నేను మాలలు వాళ్ళతో కలిసి 100% కలిసి పనిచేస్తాను. మాలలే కాదు, అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తా. దక్షిణాదిలో ఉన్న వాళ్ళు ఆ వర్గాలతో పనిచేస్తా. ముఖ్యంగా షెడ్యూల్ కులాలకి ఈ సప్లాన్ నిధులు కానీ, బ్యాక్లాగ్ పోస్టులు కానీ, వాళ్ళ భూమి సమస్య కానీ, వాళ్ళ ఉద్యోగ సమస్య కానీ, లేదా వాళ్ళ హెల్త్ సమస్య కానీ, ఇట్లా అనేక సమస్యలు వాళ్ళకి చాలా పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటికీ కలిసి పనిచేస్తా. అన్ని దళిత కులాలతో కలిసి పనిచేస్తా. ఇతర వర్గాలతో, ముఖ్యంగా ఉత్తరాది ఆధిపత్యము ఈ దేశంలో బలంగా కొనసాగబోతున్నది. డిలిమిటేషన్ రాబోతున్నది 2026 నెక్స్ట్ ఇయర్లో. సో దానికి సంబంధించి దక్షిణాదిలో ఒక 30 సీట్లు ఎంపీ సీట్లు కోల్పోబోతున్నాం. ఇక్కడ బడ్జెట్ తక్కువైంది, ఇక్కడ మనకి అనేక రకాల అన్యాయాలు జరుగుతున్నాయి. కాబట్టి దక్షిణాది బేస్గా ముఖ్యంగా ఎవరైతే ఉత్తరాది వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు, మార్వాడి, గుజరాతీ, రాజస్థానీలు, వాళ్ళంతా విపరీతమైన దోపిడీ చేస్తున్నారు. వాళ్ళంతా జీరో దందామాలు చేస్తున్నారు వాళ్ళంతా. సో వాళ్ళు ఇవాళ మొత్తం ఈవెన్ బీహార్ వాళ్ళు వచ్చి మన కూలి పనులు కూడా వాళ్ళు చేస్తున్నారు. ప్రైవేట్ రంగంలో కూడా మొత్తం ఉత్తరాది వాళ్ళది ఆధిపత్యం, రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళది ఆధిపత్యం. సో ఇప్పుడు మనం తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? నానమూలికి వాళ్ళకా? నానమూలికి వాళ్ళే కదా, ఉత్తరాది వాళ్ళే కదా నానమూలికి. సో అప్పుడు మన కొట్లాట కూడా వాళ్ళతోనే కదా, ఇప్పుడు కూడా మళ్ళీ కొట్లాట చేయాల్సింది వాళ్ళతోనే. కాబట్టి నాన్ ముల్కీ అయినా ఉత్తరాది వాళ్ళు గో బ్యాక్. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మరోసారి రాబోతా ఉందంట. 100% ఇడ్లీ సాంబార్ అనేది మనది, వాళ్ళు అన్నారు అప్పుడు. ఇడ్లీ సాంబార్ మనది, అంటే మన దక్షిణాది ఇడ్లీ సాంబార్. పానీపూరి గో బ్యాక్, పానీపూరి వాళ్ళది. సో మనం పానీపూరి గో బ్యాక్ అనాలి. సో వాళ్ళు ఏదైతే ఉత్తరాది గో బ్యాక్, నార్మల్కి గో బ్యాక్. మా వ్యాపారాలు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా పాలన మాకు కావాలి, మా బడ్జెట్ మాకు రావాలి, మా ఆత్మగౌరవం మాకు ఉండాలి, మా స్వయం పాలన మాకు ఉండాలి. సో ఏ తెలంగాణ కోసం వాళ్ళ మేము తెచ్చుకున్నాము, తెలంగాణ పోరాటంలో కీలకంగా ఉంటే ఆ ప్రయోజనాలు ఇప్పుడు ఉత్తరాది వాళ్ళు కొట్టేసుకోబోతున్నారు. మేము ఎందుకు ఊరుకుంటాం? ఖచ్చితంగా మా ప్రయోజనాలు మాకు కావాలి. ఉత్తరాది వాళ్ళు మీ రాష్ట్రాలకు పోయి మీరు వ్యాపారం చేసుకోండి, మీ రాష్ట్రాలలో పోయి మీరు ఉద్యోగాలు చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మాకు అక్కడ రాజ్యాంగం ఎక్కడైనా ఎవరైనా బతకచ్చు అనేది రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కు సార్. అది 75% లోకల్కి ఇవ్వాలని చెప్పి మనం చట్టం చేసుకున్నాం మనం తెలంగాణలో. ఉన్నారా మరి? ఐటీ రంగంలో ఉన్నామా? లేవు. ఫార్మా రంగంలో ఉన్నామా? లేవు. ప్రైవేట్ బ్యాంకులలో ఉన్నామా? లేవు. మరి ఇంకా మన 70% మన వాటా రావాలి కదా, మరి రాలేదు కదా. పాలకులు ఎందుకు దీని మీద నిద్రపోతా ఉన్నారు? దీన్ని కాబట్టి మేల్కొల్పాలంటున్నా నేను, పాలకులను మేల్కొల్పుదామంటున్నా. అందుకే మందకృష్ణ ఈ అంశంతో కలిసి పనిచేద్దామంటున్నా. ఆయన కలవాలంటున్నా నేను. ఆయన ఒక ఉద్యమకారుడు. సో కాబట్టి ఆయన
ఈ లక్షలాది మందిని కదిలించే శక్తివంతుడు. కాబట్టి మనం కలిసి పనిచేద్దాము, రాజకీయ అధికారం తెచ్చుకుందాం, దక్షిణ ఉత్తర భారతదేశం యొక్క ఆధిపత్యాన్ని అణచివేతకు వ్యతిరేకంగా, ఆ మతతత్వానికి వ్యతిరేకంగా కొట్లాడదాం రమ్మంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా మీ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. చూసారు కదా, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళను మనకు తోటి తెలుగు భాష వాళ్ళు అయినప్పటికీ కూడా మనకు అన్యాయం కలిగిస్తూ ఉన్నారు కాబట్టి ఆంధ్ర నుండి విడిపోయింది తెలంగాణ. ప్రస్తుతం మరొకరి చేతుల్లో మరొకరి కబద్ధ హస్తాల మధ్యలో చిక్కుకోపోయే పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి మేల్కోవాలి, తెలంగాణను కాపాడుకోవాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ. థ్యాంక్ యూ ఎవరీవన్.